చంద్రబాబు నివాసంలో సందడి నెలకొంది. బీఫామ్లు తీసుకునేందుకు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఒక్కొక్కరుగా చేరుకున్నారు. మరోవైపు 4 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని మార్చారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో పాడేరు నుంచి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి టికెట్ ఇస్తూ మాడుగుల నుంచి బండారు సత్యనారాయణమూర్తిని రంగంలోకి దించుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు వైజాగ్ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, చంద్రబాబు నివాసంలో బీఫామ్లు తీసుకునేందుకు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల సందడి వాతావరణం నెలకొన్నట్లు కనిపిస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గత 15 రోజులుగా మాడుగుల, పాడేరు 2 నియోజకవర్గాలకు సంబంధించి టీడీపీ అభ్యర్థుల మార్పు జరుగుతుందనే ప్రచారం జోరుగా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అనుకున్న విధంగానే అటు మాడుగుల సీటుకి సంబంధించి ఇప్పటికే పైలా ప్రసాద్ నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. నామినేషన్ దాఖలు చేసినా కూడా నామినేషన్ వేసే ముందు అటు పాడేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రమేష్ నాయుడికి, మాడుగుల్లో ఉన్నటువంటి పైలా ప్రసాద్కి ఇద్దరికి కూడా టీడీపీ అధిష్టానం నుంచి, ముఖ్యంగా చంద్రబాబు నుంచి కూడా పిలుపు అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇద్దరు నామినేషన్ ప్రస్తుతానికి అయితే వెయ్యొద్దు, ఆగండి అని చెప్పేసి పార్టీ నుంచి ఆదేశాలు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో అటు పాడేరులో రమేష్ నాయుడు, మాడుగుల్లో పైలా ప్రసాద్ ఇద్దరు కూడా ఇప్పటికే నామినేషన్లు వేశారు. అయితే ఈరోజు టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు మొత్తం అందరికీ కూడా ఈ బీఫామ్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో పాడేరు నియోజకవర్గం నుంచి గిడ్డి ఈశ్వరి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి అయితే పిలుపు రావడం అయితే జరిగింది. ప్రస్తుతం గిడ్డి ఈశ్వరి కూడా చంద్రబాబు నివాసానికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అదేవిధంగా మాడుగుల నియోజకవర్గం నుంచి పైలా ప్రసాద్ నామినేషన్ వేసిన అక్కడ కొన్ని ఈక్వేషన్స్ అక్కడ గవిరెడ్డి రామానాయుడు, అదేవిధంగా టీడీపీ ఇన్ఛార్జ్ కుమార్ వీళ్ళందరినీ సముదాయించి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి అయితే సీటు కేటాయించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయన కూడా ప్రస్తుతం బీఫామ్ తీసుకోవడానికి చంద్రబాబు నివాసానికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ఈ సీట్లు మార్చినటువంటి నేపథ్యంలో అవి ఎవరెవరు సహకరిస్తారు లేదు అనేది తెలియాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొదటి నుంచి కూడా అటు పెందుర్తి సీటు మిస్ అయినటువంటి నేపథ్యంలో బండారు సత్యనారాయణమూర్తి కూడా నాకు ఖచ్చితంగా సీట్ అయితే అకామిడేట్ చేస్తారు, చేయకపోతే కనుక నేను టీడీపీలోనే కొనసాగుతాను, కానీ పార్టీ మారే ప్రసక్తే లేదు, ఇందులోనే ఉంటానని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే బండారు సత్యనారాయణమూర్తిని ఇప్పుడు తీసుకొచ్చి మాడుగుల నియోజకవర్గంలో చంద్రబాబు అవకాశం కల్పించడం, దానికి సంబంధించినటువంటి మరికొద్దిసేపట్లో బీఫామ్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోపక్క గిడ్డీశ్వరి కూడా చంద్రబాబు నివాసం దగ్గర ఉన్నారు. బీఫామ్ తీసుకుని ఇప్పుడు పాడేరు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకే జిల్లాలో అంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ మార్పుల చేర్పుల్లో భాగంగా అటు పాడేరు, మాడుగుల 2 నియోజకవర్గాలు మార్చినటువంటి నేపథ్యంలో అటు బండారు సత్యనారాయణమూర్తి, గిడ్డీశ్వరి అనుచరులు, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్లో ఒక ఉత్సాహం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రియా, రైట్ రాజు. అలాగే ప్రధానంగా రఘురామకృష్ణరాజు ఎంపీ టికెట్ ఆశించినప్పటికీ ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరి దానికి ఆయన సంతృప్తి చెందుతున్నారా? తర్వాత ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? అంటే రఘురామకృష్ణరాజుకి సంబంధించి రాజకీయ భవిష్యత్తు అనేది ఎలా ఉండబోతుంది? ఆయన నరసాపురం ఎంపీగా, సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అదేవిధంగా ఆ ఎంపీగా పోటీ చేసే విషయంలో నేను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానని ఇప్పుడు చెప్పను, కానీ ఖచ్చితంగా బరిలో ఉంటానని రఘురామకృష్ణరాజు గతంలోనే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ జనసేన, టీడీపీ, బీజేపీ నుంచి ఎవరికి ఏ పార్టీ నుంచి సీట్ రాలేదు. కానీ కొన్ని విమర్శలు అయితే టీడీపీ నుంచి అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. గత 5 ఏళ్లుగా టీడీపీకి మద్దతుగా రఘురామకృష్ణరాజు అనేకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి, అటు అధికార పార్టీ మీద విమర్శలు చేసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రఘురామకృష్ణరాజుకి సీట్ కేటాయించాలి, అది ఎంపీనా ఎమ్మెల్యేనా అని చెప్పినటువంటి నేపథ్యంలో ఉండి నియోజకవర్గానికి సంబంధించి సీట్ కేటాయించడం అయితే జరిగింది. అయితే రఘురామకృష్ణరాజు కూడా ఈ రామరాజు, అంటే ఇప్పుడు ప్రస్తుతం సీట్ కేటాయించినటువంటి రామరాజుని కలుపుకుని వెళ్తాను, ఖచ్చితంగా ఎన్నికల్లో గెలిచి తీరుతానని చెప్తున్నారు. రఘురామకృష్ణరాజు కూడా ప్రస్తుతం చంద్రబాబు నివాసం దగ్గర నుండి ఆ బీఫామ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Sir, happy birthday to you. Boss,